అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఏపీ సమస్యలు సభలో ప్రస్తావించాలన్నారు చంద్రబాబు నాయుడు. ఏపీ సమస్యలు ఆర్థిక పరిస్థితిపై అవకాశం ఉన్న ప్రతిసారి మాట్లాడాలంటూ ఎంపీలకు సూచించారు. మంత్రులతో సమన్వయం చేసుకుని సమస్యలపై ముందుకు వెళ్లాలని ఎంపీలకు సీఎం సూచించారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏ విధంగా కేటాయింపులుంటాయి, వాటి మీద ఎలా స్పందించాలి, ఈ అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. బడ్జెట్పై జరిగే చర్చలో ఎలా వ్యవహరించాలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులే లక్ష్యంగా పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు. కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా మాట్లాడాలని పార్టీ ఎంపీలకు డైరెక్షన్ ఇచ్చారు సీఎం. ఇదే సమయంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపును కూడా భుజాన వేసుకుంది టీడీపీ. ఇవాళ అనుసరించాల్సిన వ్యూహం గురించి కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు పాటించి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మేమందరం కూడా రాష్ట్రానికి అధిక నిధులు రాబడే విధంగా, అంతేకాకుండా బడ్జెట్లో ఏమైనా విషయాలు మనం చేర్చవలసి ఉంటే అటువంటివన్నీ చేర్చుకునే విధంగా వాళ్ళ సమావేశం 2 గంటల పాటు జరిగిన ఎంపీల భేటీలో మంత్రి లోకేష్ కూడా పాల్గొన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు ఎంపీలతో మరోసారి సమావేశమవుతారు.